హలో హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ క్రికెట్. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ అయితే జరగబోయే మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లైక్ గ్రౌండ్ డీటెయిల్స్, హెడ్ టు హెడ్ డీటెయిల్స్ అండ్ ప్లేయింగ్ 12 అండ్ ఫైనల్గా ఏ టీం అయితే స్ట్రాంగ్గా ఉంది ఈ రెండింటి మధ్య, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య మొత్తం ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగాయి. దీంట్లో ఎల్ఎస్జీ 3 విన్ అవగా ఎస్ఆర్హెచ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, అది లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ అయితే కంప్లీట్గా వన్ సైడ్ అయితే జరిగింది. ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 165 రన్లు కొట్టగా దాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్స్లోనే చేసింది. తర్వాత హైదరాబాద్లో ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో ఇద్దరు చెరో ఒక మ్యాచ్ అయితే గెలిచారు. సో రేపు జరగబోయే మ్యాచ్తో చూద్దాము వీళ్ళిద్దరి మధ్య ఉన్న డెఫిషిట్ని హైదరాబాద్ అయితే తగ్గిస్తుందో లేదో చూద్దాము. మనం ఫస్ట్ గ్రౌండ్ డీటెయిల్స్ వచ్చినట్లయితే దీని డైమెన్షన్స్ అయితే ఫస్ట్ స్క్వైర్ చూద్దాము. 63 to 70 మీటర్స్ అయితే ఉంది. అండ్ తర్వాత స్ట్రైట్ చూసుకున్నట్లయితే 76 మీటర్స్ అయితే ఉంది. సో ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 205 ఉంది. ఐపీఎల్ మ్యాచెస్ కూడా చూసుకోవచ్చు, చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో అయితే 286 అయితే స్కోర్ చేశారు హైదరాబాద్ వాళ్ళు ఆర్ఆర్ మీద. తర్వాత పిచ్ విషయానికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్లీ బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ ట్రాక్ అని చెప్పచ్చు. మనకి ఈజీగా అర్థమైపోద్ది రీసెంట్గా జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే. సో వన్స్ అగైన్ మనం హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పిచ్లో బౌలర్స్కి ఎటువంటి హెల్ప్ అయితే దొరకదు, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అయితే అసలు టర్న్ లభించదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీంల మధ్య ఏ టీం అయితే స్ట్రాంగ్ ఉందో చూద్దాం ఒకసారి. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో వాళ్ళు 286 రన్స్ అయితే స్కోర్ చేశారు అగైన్స్ట్ ఆర్ఆర్. అది ఐపీఎల్లోనే సెకండ్ హైయెస్ట్ టోటల్. ఈ మ్యాచ్లో పర్టికులర్గా అయితే ఆడిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అంతా ఎక్సెస్ 200 స్ట్రైక్ రేట్ అయితే రన్ స్కోర్ చేశారు. ప్రతి బ్యాట్స్మెన్ 200+ స్ట్రైక్ రేట్ అయితే స్కోర్ చేశారు. సో బ్యాటింగ్ అయితే మనకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనం ఎటువంటి చేంజెస్ అయితే చూడకపోవచ్చు, ఎనీ ఇంజరీస్ ఉంటే తప్ప. తర్వాత వీళ్ళ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే వీళ్ళ టీంలో ప్రాపర్ ఆల్రౌండర్స్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఆల్రౌండర్స్లో వీళ్ళు కొంచెం వీకే అని చెప్పొచ్చు. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ అయితే ఉన్నారు, లైక్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జాంపా. సో బౌలింగ్ విషయంలో ఎల్ఎస్జీతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ మనకి బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఎస్జీలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే లేరు. వీళ్ళకి ఆల్రెడీ ఇంజురీ కాలంగా వాళ్ళ కీ ప్లేయర్స్ని అయితే కోల్పోయారు. ఎల్ఎస్జీలో చూసుకుంటే అంత న్యూ బౌలర్స్ ఉన్నారు, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. అది మనకి వాళ్ళకి రీసెంట్గా జరిగిన డీసీ మ్యాచ్లో చూసుకునేది మనకి క్లియర్గా కనిపించింది. వాళ్ళు వన్ ఆఫ్ ద స్టేజ్లో వాళ్ళు గెలిచే స్టేజ్లో ఉన్నారు. ఆఫ్ ద సైడ్ లూజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మ్యాచ్ని అయితే లాస్ అవ్వడం చూసాము. డెత్లో చూసినట్టయితే అంత ప్రెషర్ కూడా అంత బాగా హ్యాండిల్ అయితే చేయలేకపోయారు ఎల్ఎస్జీ బౌలర్స్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో. కంపారిటివ్లీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎల్ఎస్జీ బౌలర్స్ కంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ వరకు ఎస్ఆర్హెచ్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మిగతా డిపార్ట్మెంట్లో రెండు టీమ్స్ చూసుకున్నట్లయితే ఈక్వల్గానే ఉన్నాయి. ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూద్దాం. ఎల్ఎస్జీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్వల్ టు ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు, ఈవెన్ మోర్ దెన్ ఎస్ఆర్హెచ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ మార్కరమ్, మిచెల్ మార్ష్, పూరన్, రిషబ్ పంత్, మిల్లర్ అండ్ ఎంప్లాయర్ రవిష్ బదోని, తను మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ఈక్వల్ టు ఎస్ఆర్హెచ్ ఉంది. వీళ్ళు 250+ స్కోర్స్ అయితే చేయగలరు. రీసెంట్గా జరిగిన డీసీ మ్యాచ్లో కూడా వాళ్ళు 230+ అయితే స్కోర్ చేసే ఛాన్స్ అయితే వీళ్ళకి ఉండింది. సో లాస్ట్ 7 ఓవర్స్లో కొంచెం కొలాప్స్ వల్ల అది 210 అయితే రెస్ట్రిక్ట్ చేయగలిగారు డీసీ వాళ్ళు ఎల్ఎస్జీని. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎల్ఎస్జీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళకి ఆల్రౌండర్స్ అయితే అంత స్ట్రాంగ్ అయితే అసలు ఆల్రౌండర్స్ వీళ్ళకి ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. సో వీళ్ళు ఆల్రౌండర్స్లో కొంచెం వీక్ అని చెప్పొచ్చు. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే ఇందాకే మాట్లాడుకున్నాం మనం. ఎస్ఆర్హెచ్ కంటే ఎల్ఎస్జీ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ దానికి కారణం. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కూడా వాళ్ళు ఆ ప్రెజెంట్ హ్యాండిల్ చేయలేకపోయారు. ఆ స్పిన్నర్స్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్లో కూడా వాళ్ళకి షార్దుల్ ఠాకూరే మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అని చెప్పొచ్చు. సో అది మనం చూసినట్లయితే ఎల్ఎస్జీ ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక్క దాంట్లో మాత్రమే ఎస్ఆర్హెచ్ కంటే కొంచెం వీక్గా కనిపిస్తుంది. మిగతా డిపార్ట్మెంట్లు అన్ని బోత్ టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఛాన్స్ అయితే ఎస్ఆర్హెచ్కి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఎల్ఎస్జీ కంటే. అది కేవలం ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ వల్ల. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక దాంట్లో మాత్రమే, మిగతా అన్నింటిలో బోత్ టీమ్ చాలా ఈక్వల్గానే ఉన్నాయి. ఇదండి ఈ మ్యాచ్ రివ్యూ. సో దీంతో ఈ ఎపిసోడ్ అయితే మనం కంప్లీట్ చేద్దాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.
అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.